అది శంకరంపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉండేది. అందులో ఆ ఇంటి పెద్దయిన దంపతులు శాంతమ్మ, శంకరయ్య. వాళ్ళకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. వాళ్ళు రాజేష్, కిరణ్, రమ్య. ఇద్దరు కొడుకులకి, కూతురికి పెళ్లిళ్లు చేశారు. రాజేష్ భార్య శాంతి, కిరణ్ భార్య రోజా, ఇక రమ్య భర్త రమేష్. వాళ్ళిద్దరూ తోడికోడళ్ళు కాకుండా అక్కా చెల్లెల్లాగా ఆ కుటుంబాన్ని చక్కపెడుతూ ఉంటారు. రమేష్, రమ్య వాళ్ళిద్దరు కూడా ఆ ఇంట్లోనే ఉంటారు. రోజులు అలా గడుస్తూ ఉన్నాయి. అది వేసవికాలం. నీటి కొరత బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో తోడికోడళ్ళు రమ్య ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నీళ్లు తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం నీటిని కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. అదే విషయాన్ని మన భర్తలకు కూడా చెప్పండి. నిన్నే మా ఆయనకి ఈ విషయం గురించి చెప్పాను వదినా. ఆయన జాగ్రత్తగా వాడుకుంటా అన్నాడు. అత్తామావయ్యలకు కూడా నేను చెప్పాను, నీళ్లు కొంచెం జాగ్రత్తగా వాడుకోండి అని. వాళ్ళు కూడా సరే అన్నారు. 2 నెలలు ఇలా కష్టపడితే చాలు, మళ్ళీ నీటి కొరత అస్సలుండదు మనకి. అలా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఇంటి బయట ఒక పెద్ద శబ్దం వస్తుంది. వాళ్ళు ఏంటా అని చూస్తారు. ఇంటి బయట ఉన్న ట్రాన్స్ఫారం పేలుంటుంది. దాన్ని చూసి వాళ్ళు చాలా కంగారు పడుతూ కరెంట్ ఆఫీసర్కి ఫోన్ చేస్తారు. అమ్మా, ఈరోజు ఎవ్వరు డ్యూటీలో లేరు. రేపు ఉదయాన్నే వచ్చి బాగు చేస్తారులేండి. రేపటిదాకా అంటే ఎలా అండి? అసలీ వేసవికాలం. ఇల్లు ఎలా ఉన్నాయో ఏంటో మీకు తెలుసా? కరెంటు లేకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది పడాల్సుంటుంది. నాకు తెలుసమ్మా, కాని ఏం చేస్తాను చెప్పండి, ఓపిక పట్టాల్సిందే అంటాడు. ఇక ఆమె సరే అంటుంది. ఇక అదే విషయాన్ని వాళ్ళకి చెప్తుంది. వాళ్ళు దాన్ని విని, ఓరి దేవుడా, ఇప్పుడు మనం ఇంట్లో ఎలా ఉండాలి? చెమట్లు పోస్తూ ఉంటాయి. ఇక రాత్రైతే దోమలు కుట్టి చంపేస్తాయి. ఏం చేయాలి? అందుకే మా ఆయన్ని ఒక ఇన్వర్టర్ కొనండి అని చెప్పాను. ఎక్కడా ఆయన వింటేనేగా. ఈ రోజు రాత్రి ఎలా నిద్రపోతారో నేను చూస్తాను. రాత్రి దాకా ఎందుకు, ఇప్పుడు ఎలా ఇంట్లో ఉంటారో నేను చూస్తాను అని వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా అత్తగారు శాంతమ్మ కోడల్ని పిలుస్తూ ఉంటుంది. వాళ్ళు హడావిడిగా అక్కడికొస్తారు. అమ్మా, ఇంట్లో బాగా చెమటలు పోస్తున్నాయి. నేను మీ మావయ్యకి విసురుతున్నాను. మీలో ఎవరైనా నాకిసరండమ్మా. నేను మీకు విసురుతానండి అత్తయ్యా అని విసనకర తీసుకొచ్చి విసురుతూ ఉంటుంది. అబ్బా, శాంతంగా ఉందమ్మా. కొంత సమయం తర్వాత అందరూ మనసుల్లో, ఏంటి మనకీ కర్మ, ఈ రోజంతా ఇలాగే సరిపోయేలాగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే రాత్రి ఇంకా ఎలా ఉంటుందో, రాత్రంతా ఇలా ఒకరికొకరు సాయం చేస్తూ ఉండిపోవాలేమో అనుకుంటూ ఉంటారు. ఇక శంకరయ్య, ఇలా ఎంతసేపని ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటాం చెప్పండి. అలా ఏదైనా చెట్టు నీడకైనా ఇల్లు కూర్చుందాం పదండి. అందుకు వాళ్ళు సరే అంటారు. అందరూ కలిసి బయటకొస్తారు. వాళ్ళు సరాసరి చెరువు కట్ట దగ్గరున్న చెట్ల దగ్గరికి వెళ్తారు. ఒక్కొక్క జంట ఒక చెట్టు కింద కూర్చుంటుంది. అప్పుడు రమ్య తన భర్త రమేష్తో, ఏమండి చూడండి, చెరువు కూడా వేసవికాలం వస్తే ఇలాగే అవుతుంది. అందుకే నేను వాటర్ ప్యూరిఫైర్ ఒకటి తీసుకురండి అన్నాను. మీరేమో తీసుకుని రాలేదు. సరే, ఇన్వర్టర్ అయినా ఒకటి తీసుకురండి అన్నాను. అది తీసుకురాలేదు. ఇప్పుడు అన్నిటికీ ఇబ్బంది పడుతుంది మనమే. ఒక ఇన్వర్టర్తో ఇంట్లో అన్ని గదుల్లో ఫ్యాను లైటు తిరగాలంటే కష్టం రమ్య. 2 తీసుకోవాలి. ఇలాంటి కష్టాలు వస్తాయని అందుకే వేరే కాపురం పెడదామన్నాను. మీరేమో అస్సలేం లేదు, నాకు అమ్మ నాన్న లేరు, ఉమ్మడి కుటుంబం కావాలి అన్నారు అని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా శాంతి తన భర్త రాజేష్తో, ఏవండి, వేసవికాలం వస్తే మనకి చాలా ఇబ్బంది అవుతోందండి. నీళ్లు తీసుకురావడానికి, మంచినీళ్ళు తాగడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. పైగా అందరి బట్టలు నేనే ఉతకాలి. దానికి ఎన్ని నీళ్లు వృధా అయిపోతున్నాయో తెలుసా? నా మాట విని మనం వేరే కాపురంకి వెళ్ళిపోదామండి. చిన్న చిన్న వాటిల గురించి నాకు చెప్పద్దు. మనం ఇలా ఇబ్బంది పడేది కేవలం ఒక 2 నెలల్లో, మహా అయితే ఒక 3 నెలలు మాత్రమే. ఆ మాత్రానికి
వేరే కాపురాలు పెడతావా ఏంటి? అయితే వాషింగ్ మిషన్ ఒకటి కొనండి. బట్టలు ఉతకలేకపోతున్నారు. వాషింగ్ మిషన్లో బట్టలేస్తే అవి పాడైపోతాయనే కదా తీసుకురాలేదు. అలా వాషింగ్ మిషన్ గురించి వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. కిరణ్ రోజా మాట్లాడుకుంటూ ఉండగా రోజా ఏమో మనకంటూ ప్రత్యేకంగా ఒక ఫ్రిడ్జ్ మన రూంలో ఉండాలంటూ దాని గురించి గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళు గొడవను చూసి శాంతమ్మ భర్తతో, ఉమ్మడి కుటుంబం వద్దంటే నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి మళ్ళీ ఎలా గొడవ పడుతున్నారు. నా మాట మీరు అసలు ఎప్పుడు విన్నారా గనక? వాళ్ళందరూ గొడవ పడుతూనే ఉంటారు. సాయంత్రం అవ్వడంతో అందరూ ఇల్లు చేరుకుంటారు. అందరూ దీప వెలుగులోనే భోజనం చేసి ఆరు బయట పడుకోవాలని అనుకుంటారు. ఇక అందరూ కూడా మేడెక్కి పడుకుంటారు. మేడెక్కిన తర్వాత అక్కడ ఉన్న దోమల దెబ్బకి ఎవ్వరు కూడా నిద్రపోరు. అందరూ కూడా పైకి లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. అలా రాత్రంతా జాగరంతో గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే ఎవరు గదిలో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇంతలోనే కరెంట్ వస్తుంది. ఇక అందరూ ప్రశాంతంగా మధ్యాహ్నం వరకు నిద్రపోతారు. ఆ తర్వాత నిద్రలేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. అప్పుడు మళ్ళీ కరెంటు పోతుంది. శాంతమ్మ వాళ్ళ కొడుకులతో, ఒరే, ఇది వేసవి కాలం కదా, కరెంట్ ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలియదంట, అందుకే ఇన్వర్టర్లు తీసుకోండ్రంట్రా. ఆ మాటలు విన్న వాళ్ళ భార్యలు ఒక్కొక్కరు ఫ్రిడ్జ్ తీసుకురండని, వాషింగ్ మిషన్, బీరువా తీసుకురండి, అది తీసుకురండి, ఇది తీసుకురండి అని వాళ్ళతో చెప్తూ ఉంటారు. వాళ్ళ భర్తలు వాళ్ళ వైపేమో కోపంగా చూస్తారు. ఇక ఆ విషయంలో అందరికీ గొడవ అవుతుంది. ఆ గొడవంతా చూస్తున్న శంకరయ్య చాలా కోపంగా, రేయ్, ఏంట్రా ఇది? ఇల్లు అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అనుకుంటున్నారా? అసలు ఈ గొడవ అంతా వద్దు. ఉమ్మడి కుటుంబం వల్లే కదా మనకి గొడవలన్నీ. నీ పాటికి మీరు ఇల్లు వదిలిపెట్టి ఏరియా కాపురాలు పెట్టుకోండి. అప్పుడెవరికి కావాల్సిందో వాళ్ళు తెచ్చుకుంటారో మానుకుంటారో వాళ్ళిష్టం. ఆ మాటినగానే వాళ్ళందరూ కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పెట్టేబేడ సర్దుకొని మేం వెళ్తున్నామంటూ బయటకెళ్ళిపోతారు. దాన్నంతా చూసిన అతను ఆశ్చర్యపోతాడు. ఎప్పుడైనా అర్థమైందా వాళ్ళు ఉమ్మడి కుటుంబం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో? అది మీకు ఎలా అర్థమవుతుందిలే. ఇంట్లో ఉంటున్నాను, నాకు అర్థమవుతుంది. సొంతంగా వాళ్ళు ఒక చీర కొనుక్కోవడానికి లేదు, ఒక నగ చేయించుకోవడానికి లేదు, ఒకళ్ళు కొంటే ఒకరికి ఈర్ష్య, సొంతంగా వస్తువు కొనుక్కోడానికే లేదు. ఇప్పుడు వాళ్ళు నచ్చినట్టు సంతోషంగా బతుకుతారులేండి. నిజమేనే, నువ్వు చెప్తుంటే నేనేదో అనుకున్నాను గాని వీళ్ళందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండడం ఎవరికిష్టం లేదు. పోనీలే, ఎప్పటికైనా నేను నాకు నువ్వు వాళ్ళెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుందాం అని అనుకుంటారు. 2 రోజులు గడిచాయి. శాంతి, రాజేష్ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. తల్లిదండ్రులు వాళ్ళని చూసి, ఎందుకు తిరిగొచ్చారా అని ప్రశ్నించగా, వామ్మో, బయట ఇంటద్దె రేటు చూస్తుంటే మత్తిపోతుందత్తయ్యా. దానికి తోడు కరెంటు బిల్లు, పాల బిల్లు, ఇంకవన్నీ చూస్తూ ఉంటే ఆయనకొచ్చే సంపాదనలో ₹1 కూడా మిగలదు అని చెప్తుంది శాంతి. ఇంతలో కిరణ్, రోజా కూడా వస్తారు. వాళ్ళు కూడా అదే చెప్తారు. మరికొంతసేపటికి 3వ జంట కూడా తిరిగి వచ్చేస్తుంది. వాళ్ళు కూడా అదే సమాధానం చెప్తారు. దాన్నంతా విని శంకరయ్య, శాంతమ్మ పెద్దగా నవ్వుకుంటూ, అందుకేరా కష్టమో నష్టమో ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని అంటారు. మీరేమో ముగ్గురు 3 దారులు వెళ్దాం అనుకున్నారు, కానీ మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చారు. మీరు ఒకరి మీద ఒకరు వంతులు లేకుండా అంతా మన కుటుంబమే అనుకుంటే ఇదంతా ఉండదు. మీరు ఆలోచించుకోండి. ఇక వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఇంట్లో అందరికీ ఉపయోగపడేలాగా వాషింగ్ మిషన్, వాటర్ ప్యూరిఫైయర్, ఇన్వర్టర్, ముగ్గురు 3 రకాలు తీసుకొస్తారు. ఇక అత్త, మామ అందరికీ కలిపి ఒక పెద్ద ఫ్రిడ్జ్ తీసుకొస్తారు. అలా కొత్త వస్తువులు చూసి కుటుంబం అంతా సంతోషపడిపోతుంది. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు ఒకరి పనుల్లో ఒకరు సహాయం చేసుకుంటూ, ఒకరికి ఒకరు అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ సంతోషంగా ఉంటారు. ఇక వేసవికాలం ఎలా ముగిసిపోయిందో వాళ్ళకే తెలీదు. ఏదేమైనా
ఈ వేసవికాలం కష్టాలతో వాళ్ళ మనసుల్లో ఉన్న భేదాలన్నీ తొలగిపోయి నిజమైన ఉమ్మడి కుటుంబంగా మారి సంతోషంగా జీవిస్తారు. అది కృష్ణాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో శాంతమ్మ, అమృత అనే అత్త కోడళ్ళు వాళ్ళ భర్తలతో సంతోషంగా గడిపేవాళ్ళు. అయితే గత కొన్ని రోజుల నుండి వాళ్ళ ఇంటి మేడపై నుండి గుమగుమలొస్తుంటాయి. చుట్టుపక్కల వాళ్ళకి అవి ఎక్కడి నుండి వస్తున్నాయో అస్సలు అర్థం కాదు. ఓ రోజు అమృత ఇంటి మేడ మీద నుండి పొగలొస్తూ ఉంటాయి. అమృత ఇంటి పక్కన ఉండే అంజలి అనే ఆమె పైన వాటిని చూసి, అమ్మో, ఏంటి అమృత వాళ్ళ ఇంటిపైన దయ్యాలు తిరుగుతున్నాయా, ఇలా పొగలొస్తున్నాయి అని అనుకుంటూ ఉండగానే ఇంతలో అమృత పైకి లేస్తుంది. అమృతని చూసి అంజలి చాలా భయపడుతూ, దయ్యం తిరుగుతుంది, నిజంగానే నాకేదో వంటలు కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కమ్మని వాసన వస్తుంది, మనకెందుకు వచ్చిన గొడవ, మనం చూసి చూడనట్టు వెళ్ళిపోవటమే మంచిది, లేదంటే అది నన్ను కూడా వంట చేసుకుని తింటుందేమో అని అనుకుని భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా అక్కడ వంట పూర్తి చేసుకున్న అమృత మొత్తం శుభ్రం చేసుకోలేదు. ఎవరికీ తెలియకుండా అక్కడి నుండి కిందకి వెళ్ళింది. అలా ప్రతిరోజు జరుగుతూ ఉంది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అంజలి భర్త చాలా ఆలస్యంగా ఇంటికొస్తాడు. అప్పుడు అమృత ఇంటి దగ్గర నుండి గుమగుమలొస్తుంటాయి. అంజలి భర్త రమేష్ దాన్ని గమనిస్తాడు. నా భార్య అంజలి చెప్పింది నిజమే, నిజంగానే ఇక్కడ అమృత వాళ్ళ ఇంటిపైన దయ్యం తిరుగుతున్నట్టుంది. రేపు చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాలి, అలాగే అమృత వాళ్ళకి కూడా చెప్పాలి. రేపు ఆదివారం కదా, అందరూ ఇంటి దగ్గరే ఉంటారు, ఈ విషయం అందరికీ చెప్పి జాగ్రత్త పడమంటాను అని అనుకుని ఇంట్లోకి వెళ్తాడు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం రమేష్, అంజలి దాని గురించి మాట్లాడుకుంటారు. నేను రోజు చెప్తుంటే నా మాట విన్నారా? నేనిటు పక్కన వాళ్ళకి చెప్పినా కూడా ఎవరూ నమ్మలేదు. మీరు చెప్తే గాని ఎవరూ నమ్మరనుకుంటా. నేను చెప్పినా ఎవ్వరూ నమ్మరు, అయినా చూపించాలందరికీ ఈరోజు. అమృత వాళ్ళకి కూడా ఆ విషయం చెప్తాను. అమృత వాళ్ళకి అప్పుడే విషయం చెప్పకండి, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ మనం కళ్ళారా చూపించిన తరువాత వాళ్ళందరూ చూసి నమ్ముతారు కదా. అప్పుడు అందరం కలిసి సరాసరి అమృత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్దాం. ఆ మాటకి రమేష్ కూడా సరే అంటాడు. ఇక ఆ రోజు భార్యాభర్తలందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఆ విషయం చెప్తారు. అందరూ ఆ రోజు రాత్రి లేచి చూద్దామనుకుంటారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయమైంది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అమృత వాళ్ళ ఇంటి వైపు చూస్తుంటారు. అక్కడ నిజంగానే గుమగుమలొస్తుంటాయి. వాటిని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఇక ఊరు మొత్తం ఒకటే గుసగుసలు. అందరూ కూడా అమృత వాళ్ళ ఇంటిపైన దయ్యం తిరుగుతుందని, వంటలు చేసుకుని తింటుందని చెప్పడం మొదలెట్టారు. మరుసటి రోజు అందరూ కట్టగట్టుకుని అమృత వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసిన శాంతమ్మ, ఏంటిలా అందరూ కట్టగట్టుకుని ఒకేసారి వచ్చారు? ఏమైనా చందాల కోసం వచ్చారా? చందాల కోసం రాలేదు, మీ ఇంటి మేడపైన దయ్యం తిరుగుతుంది, ఆ విషయం చెప్పడానికి వచ్చాం. మా మేడపైన దయ్యం తిరగటం ఏంటి? మద్యమైనా పోయిందా? అవును, నా భార్య చెప్పిందే నిజం. ఆ దయ్యం ప్రతిరోజు కూడా మీ ఇంటిపైన వంటలు చేసుకుని తింటుంది, మేమందరం చూసాం. ఆ మాట వినగానే అత్తగారు చాలా ఆశ్చర్యపోతారు, కంగారు పడతారు. ఇంతలో కోడలు అమృత అక్కడికొచ్చింది. వాళ్ళందరూ అమృతతో మాట్లాడతారు. అమృత దాన్ని విని తన మనస్సులో, ఏంటి, నేను వంటలు చేస్తున్నానన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. నేనిలా వంటలు చేస్తున్నానన్న సంగతి గాని మా అత్తగారికి తెలిస్తే నా పని గోవింద. ఇప్పుడు నేనేం చెయ్యాలో ఏంటో. ఏంటమృత అలా ఆలోచిస్తున్నావు? నువ్వు నమ్మకపోతే ఈరోజు రాత్రి మీ ఇంటి మేడపైన చూద్దాం, నీకే అర్థమవుతుంది. మీరు చెప్పేవన్నీ అబద్ధాలు. ఈ కాలంలో అసలు దయ్యాల్లాంటివేమీ ఉండవు. అలా అమృత మాట్లాడుతూ ఉండగా వాళ్ళు మేమందరం చూశామని అరుస్తూ ఉంటారు. ఇంతలో అమృత భర్త సుందర్ అక్కడికొచ్చాడు. వాళ్ళందరినీ చూసి ఏం జరిగిందని అడిగాడు. వాళ్ళంతా జరిగిన విషయం చెప్పారు. దాన్ని విన్న సుందర్, సరే, మీరు చెప్పినట్టుగానే ఈరోజు మీతో పాటు మా కుటుంబం కూడా ఏం జరుగుతుందో చూస్తుంది. అప్పుడు తెలుస్తుంది కదా అక్కడ దయ్యం ఉందో లేదోనని. అందుకు వాళ్ళందరూ సరే అంటారు. ఆ రోజు రాత్రి సమయం 12. తర్వాత అందరూ రోడ్డుపైన నిలబడి అమృత వాళ్ళ ఇంటి వైపు చూస్తుంటారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. చాలా సమయం వరకు ఎదురు చూస్తుంటారు. కానీ అక్కడ ఏం కనిపించదు. అప్పుడు అమృత,
నేను చెప్పాను కదా దయ్యాల్లాంటివేమీ ఉండవని. నా మాట ఎవ్వరూ వినలేదు. ఇప్పుడు అర్థమైందిగా, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళండి. ఇప్పుడు అందరికీ తెలిసింది కదా, దయ్యం లేదు ఏం లేదు. మీరు అనవసరంగా దేన్నో చూసి ఏంటో అనుకుంటున్నారు అని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంగా గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోతారు. ఆ రోజు గడిచిపోతుంది. అమృత తన మనస్సులో కొన్ని రోజులు వంట చేయకూడదని నిర్ణయించుకుంది. సరిగ్గా వారం తర్వాత మళ్ళీ అమృత వంటలు చేయటం మొదలెట్టింది. అప్పుడే అంజలి వాళ్ళు దాన్ని గమనిస్తారు. ఇప్పుడు నేను వెళ్ళి సుందర్ని తీసుకొస్తాను. ఇప్పుడు నిజమేంటో అతనికి కూడా తెలుస్తుంది అనుకుని రమేష్ సుందర్ని నిద్రలేపాడు. ఏంటి రమేష్, నీకు వేల పాల లేకుండా పోయింది. చెప్పు, ఈ టైంలో నిద్రలేపావేంటి? తొందరగా నువ్వు నాతో పాటు రా, అప్పుడు నిజమేంటో నీకు తెలుస్తుంది అంటూ అతన్ని బయటకు తీసుకొచ్చి మేడపైన చూపిస్తాడు. మేడపైన వంటల గుమగుమలు పొగలు వస్తుంటాయి. దాన్ని చూసి సుందర్ ఆశ్చర్యపోతాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం పదా. అమ్మో, అంత ధైర్యం నాకు లేదు. నువ్వు వెళ్ళు. ఆ దయ్యం చేతిలో చచ్చిపోవాలని నాకు అస్సలు లేదు. నువ్వేం మగాడివిరా రమేష్, అక్కడ దయ్యం కాదు, ఎవరో మనిషి ఉన్నారని అనుమానం. దొంగ అయితే మనిద్దరం పట్టుకోవచ్చని రమ్మంటున్నాను అని బలవంతంగా తీసుకెళ్తుంటే అతను పెద్ద పెద్దగా కేకలు వేస్తుంటాడు. అంజలి, నేను మళ్ళీ తిరిగి రాకపోతే పిల్లల్ని బాగా చూసుకో. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయిలే, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. అబ్బా, ఏం కాదు, మీరు వెళ్ళండి. ఇక వాళ్ళిద్దరూ కూడా పైకి వెళ్లి చూస్తారు. అక్కడ అమృతని చూసి ఆశ్చర్యపోతారు. అమృత అక్కడ పిండి వంటలు చేస్తూ ఉంటుంది. అమృత వాళ్ళని గమనించదు. వాళ్ళిద్దరూ కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు ఉదయం అంజలి అత్తగారికి జరిగిన విషయమంతా చెప్తుంది. దాన్ని విని శాంతమ్మ అమృతని నిలదీస్తుంది. ఒరేయ్ సుందర్, అదక్కడ వంటలెందుకు చేస్తుందని నువ్వు అడగకుండా ఏం చేశావు? రోజు ఆ వంటలు చేసి ఏం చేస్తుంది, ఎవరికిస్తుంది? అవన్నీ అడగకుండా ఎందుకు, ఏం మాట్లాడకుండా వచ్చేసావు? అమ్మా, ఆ విషయం ఏంటో చిన్నగా తెలుసుకుందామని నేనేం మాట్లాడలేదు. ఇంత దూరం వచ్చింది కాబట్టి అమృత ఆ విషయం ఏంటో చెప్తుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. నాకెప్పటి నుండో వ్యాపారం చెయ్యాలనుంది, కానీ మీకు చెప్తే మీరు వద్దన్నారు. కానీ నా మనసు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అందుకే మీకెవరికీ తెలియకుండా పిండి వంటలు తయారు చేసి వాటిని స్వీట్ షాప్లో అమ్ముతున్నాను. చాలా లాభం సంపాదించానత్తయ్య. ఇప్పటిదాకా వంటలు తయారు చేసిన డబ్బుతోనే 5-6 లక్షల దాకా కూడబెట్టాను. అందులో 1 లక్ష రూపాయలతో మనం బిజినెస్ స్టార్ట్ చేద్దామని, దాని గురించి మాట్లాడదామని అనుకున్నాను. ఇంతలోనే మీకు నిజం తెలిసిపోయింది. పైగా 3 లక్షల అప్పుంది కదా, ఆ అప్పు కూడా తీరిపోతుందని, అప్పుల సమస్య ఉండదని భావించానత్తయ్యా. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇంటి మీద దయ్యం తిరుగుతుందని. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు మన ఇంట వంట లేదు, ఆడవాళ్ళు వ్యాపారం చేయటం. ఇప్పుడు నిజంగా నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అమ్మా, తనేం తప్పు చేయలేదు. ఆడవాళ్ళు వ్యాపారం చేయకూడదని ఏ రాజ్యాంగంలో కూడా రాసిలేదు. పైగా నువ్వు ఇంట వంట లేదంటున్నావు. చూసావా, అప్పులు చేయడం కూడా మన ఇంట వంట లేదు. మరి నువ్వు అప్పులు చేసావు కదా, అప్పులు తీర్చడం కోసం తను డబ్బు కూడా పెట్టింది. తన సొంత కాళ్ల మీద నిలబడడానికి తను ప్రయత్నించింది. ఇంకోసారి అప్పుల పాలు కాకుండా ఉండడానికి. దాని గురించి మాట్లాడకుండా నువ్వేదో వేదాంతం చెప్తున్నావు. ఆ మాటలకి అత్తగారు సిగ్గుపడుతూ, నన్ను క్షమించు అమృత, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఇంటికి వస్తానన్న లక్ష్మీదేవిని వద్దనుకున్నాను. ఇక నువ్వు దొంగచాటుగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సొంతంగా వ్యాపారం మొదలెట్టు. ఆ మాటలకి అమృత చాలా సంతోషిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య, మీరు నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా నేను మీకు మంచి పేరు తీసుకొస్తాను. ఖచ్చితంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాను. మన వ్యాపారానికి మీ పేరు పెట్టుకుంటానత్తయ్యా. ఆ మాటలకి అత్తగారు కూడా సంతోషిస్తారు. తను అనుకున్నట్టుగానే వ్యాపారం మొదలెడుతుంది అమృత. ఆ వ్యాపారం ఎక్స్ప్రెస్ లాగా దూసుకుపోతుంది. తర్వాత చుట్టుపక్కల జనాలకి తెలుస్తుంది. అసలు ఆ దయ్యం కథేంటో తెలుసుకుని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. తన యొక్క రహస్యాన్ని బయటపెట్టిన అంజలి కుటుంబానికి అమృత చాలా కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇక కొన్ని రోజులు గడిచాక అప్పులు తీర్చేసి సొంతంగా వ్యాపారం మొదలెడుతుంది అమృత.